మా నాన్న నన్ను ఇంటి వెనుక పెరట్లో పాతిపెడతామని బెదిరించారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఖర్చులన్నీ నేనే భరించాలని ఆశిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం నేను గే అని తెలిసాక నా కుటుంబం నన్ను వెలివేసింది. వారు నన్ను కేవలం ఇంటి నుండి బయటకు పంపడమే కాదు, నన్ను రోడ్డున పడేశారు. నేను మళ్ళీ కనిపిస్తే నన్ను చంపి పెరట్లోనే పాతిపెడతానని మా నాన్న చెప్పారు. కానీ అసలైన కామెడీ ఏంటంటే, గత 10 ఏళ్లుగా నేను ఏదో ఒక వికృతమైన వ్యక్తితో కలిసి పాపపు జీవితాన్ని గడపడానికి పారిపోయానని అందరికీ చెబుతూ తిరిగారు. నన్ను డ్రగ్స్‌కు బానిసైన ఒక రాక్షసుడిగా చిత్రీకరించారు. ఈలోగా నా కుటుంబంలోని మిగతా సభ్యుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఒక తమ్ముడు డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో చనిపోయాడు. మరొకరు ఒక మైనర్‌పై చేసిన నేరానికి జైల్లో ఉన్నారు. నా చెల్లి తన బావ వల్ల గర్భవతి అయింది. ఇక నా అక్క అతన్ని కారుతో గుద్ది చంపాలని ప్రయత్నించి అరెస్ట్ అయింది. ఇప్పుడు అకస్మాత్తుగా మా అమ్మ నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంది. ఆమె మార్గదర్శకత్వంలో నేను పశ్చాత్తాపపడి, మంచిగా మారాలని ఆమె కోరుకుంటోంది. ఇక మా నాన్న, ఆయన త్వరలో రిటైర్ కాబోతున్నారు. నేను కొడుకునైనందున వారిని ఆర్థికంగా ఆదుకోవడం నా బాధ్యత అని వారికి అనిపిస్తోంది. అంటే నేను గే అయినందుకు నేను చెడ్డవాడిని, కానీ నా ప్రాణాల మీదకు వచ్చేలా బెదిరించిన మా నాన్న మాత్రం భగవంతుడిలా ఉంటారా? ఇక చాలు వీళ్ళతో నాకు సంబంధం లేదు.